ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారి లైఫ్కి అతిపెద్ద మలుపు ఏప్రిల్ 5వ తేదీ శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని మీ జీవితంలో జరగబోయే 4 ముఖ్యమైన పరిణామాలు. మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్లో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం పుష్యమి 1, 2, 3, 4 పాదాలు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడి జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరుకుంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా వీరికి అధికంగానే వస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. కర్కాటక రాశి జాతకులకి సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. అనవసరమైన ధన వ్యయం సూచితం, బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గణపతి స్తోత్ర పారాయణం చేస్తే మీకు ఎంతగానో మంచి జరుగుతుంది. మనోబలం పెంచుకుని పనులను ప్రారంభిస్తే మంచి ఫలితాలు అనుకూలంగా వస్తాయి. మిశ్రమ పరిస్థితుల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఉద్యోగంలో ఏకాగ్రతతో పనిచేస్తే ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో మెలకు అనేది చాలా అవసరం. ఆర్థిక సంబంధ విషయాల్లో నియంత్రణ పాటించాలి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారు శాంతంగా వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. నవగ్రహ స్తోత్రం శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల 5వ తేదీ సంకటహర చతుర్థి మొదలుకొని ఈ కర్కాటక రాశి వారి లైఫ్లో జరగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఈ 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ 2026 కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉండబోతుంది. వీరిపైన గురువు రాహు శని ప్రభావం ఎలా ఉండబోతుందో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం అయితే క్లియర్గా చూసేద్దామండి. ఈ కర్కాటక రాశి వారికి గురుడు 11వ స్థానంలో నివాసం ఉండనున్నాడు. సాధారణంగా ఇది అనుకూలమైన స్థానంగా పరిగణింపబడుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ 2026 వరకు కూడా గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో మీరు ఊహించని విధంగా ధనలాభం పొందవచ్చు. మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుంది. 31 అక్టోబర్ 2026 తర్వాత గురుడు యొక్క ప్రభావంతో స్థిరమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఏడాది చివరిలో బుధుడు మద్దతు కారణంగా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంటుంది. తెలుగు నూతన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉగాది నుండి కూడా వీరికి కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడి ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి. మరొక వైపు గురుడి యొక్క ప్రభావంతో ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ 2026 వరకు కూడా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ కాలంలో ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే చిన్న సమస్యలు అయితే ఎదురుపడవచ్చు. 2 జూన్ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడు 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా నిజాయితీగా ఉండేవారికి గురుడి యొక్క మద్దతు అనేది లభిస్తుంది. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం శనిదేవుని ప్రభావం కారణంగా ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి రావచ్చు. ఆర్థిక పరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అవివాహితులకు చేసే వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుందండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో శని యొక్క ప్రతికూల స్థానంలో ఉండడం కారణంగా మీరు నిత్య జీవితంలో అనేకమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొనాల్సి రావచ్చు. శని గ్రహ శాంతి జపం చేయించడం వల్ల ప్రతికూలమైన ప్రభావం నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ రాశి వారికి శ్రీ పరాభవనం సంవత్సరం ఏలినాటి శని దశ అయితే లేదు. రాహు ప్రభావం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ ఏడాది రాహు ప్రభావం కారణంగా అనేకమైన ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో శత్రువులు మీ యొక్క పనులకు ఆటంకాలు కలిగించే
సంభవించవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. ఆరోగ్యం విషయంలో సమస్యలు ఎదురే అవకాశాలు ఉంటాయి. కాలసర్ప దోషం ఉండేటటువంటి వ్యక్తులకు క్షయవ్యాధికి సంబంధించిన సమస్యలు ఎదురవ్వచ్చు. రాహు ప్రభావం తగ్గించుకోవడానికి గ్రహశాంతి పూజలు చేయాలి. పరిహారాలు ఏమిటి అంటే ఏడాది ఒక రాగి పాత్రను లేదా రాగితో చేసినటువంటి సర్ప విగ్రహాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వలన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కేతువు ప్రభావం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతువు కారణంగా ప్రతికూలమైన సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కేతు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. 5 డిసెంబర్ 2026 వరకు ఉద్యోగులకు కొన్ని సమస్యలు కూడా ఎదురే అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు చేయాల్సిన పరిహారాలు: ఈ ఏడాది మీ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు బ్రాహ్మణులకు ఉలవలు దానం చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. విద్యాపరంగా కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత నుండి కూడా విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు 2026 ఏడాది ఉన్నత విద్యకు బాధ్యత వహించే గ్రహం అయిన గురుడి 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా విద్యారంగంలో పనిచేసే వ్యక్తులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే స్వదేశీ లేదా విదేశాలలో దూరంగా చదువుతున్నటువంటి విద్యార్థులకు గురుడు నుండి సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 2 జూన్ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడి యొక్క అనుగ్రహం లభించనుంది. ఈ కాలంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత గురుడు 2వ ఇంట్లోకి ప్రవేశించనున్నాడు. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి వ్యాపార రంగంలో గత ఏడాది కంటే కూడా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ రాశి నుండి 7వ స్థానానికి అధిపతి అయిన శని అదృష్ట స్థానంలో నివాసం ఉండనున్నాడు. ఈ కారణంగా మీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మంచి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మరొక వైపు ఏప్రిల్ 11 నుండి 30 ఏప్రిల్ 2026 వరకు కూడా బుధుడు బలహీనపడి 9వ స్థానంలో శనితో కలిసి ఉంటాడు. ఈ కాలంలో మీరు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. రాహుకేతువుల సంచారం కారణంగా 5 డిసెంబర్ 2026 వరకు వ్యాపారంలో పెద్దగా సమస్యలు అయితే ఉండకపోవచ్చు. ఇది మీ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి తెలుగు నూతన సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ ఏడాదిలో ఎక్కువ భాగం ఈ రాశి నుండి లగ్నం లేదా చంద్రుడి పైన ప్రతికూలమైన గ్రహ ప్రభావం అయితే ఉండదు. అయితే డిసెంబర్ 5 తర్వాత రాహుకేతువుల ప్రభావం ప్రారంభమవుతుంది. 12వ స్థానంలో గురుడి యొక్క సంచారం కారణంగా మీరు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. శని కారణంగా ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కూడా గురుడు మొదటి స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు కూడా ఉంటాయి. 2 ఆగస్టు నుండి 18 సెప్టెంబర్ 2026 వరకు కుజుడు బలహీనంగా ఉండవచ్చు. ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది ప్రేమ జీవితంలో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి పంచమ ఇంటి అధిపతి గురుడు ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ 2026 వరకు కూడా 11వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా శుభ ఫలితాలు అయితే కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.